ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాళహస్తి పోతుంటారు, రాసుకోండి. చూస్తున్నారు ఆయన బర్త్డే అని ఎన్ని పోస్టర్లు పెట్టినారు కాళహస్తిలో. ఏడా లేవు, ఒక కాళహస్తిలో ఉన్నాయి. ఆ మాత్రం అర్థం కాదు మీకు. పబ్లిక్ కూడా తీసుకోవాలా. ఇతను ఎదవ కాబట్టి తీసాడు కాబట్టి అతను చేస్తా ఉన్నాడు. అన్ని చూడండి పోస్టర్లు బయట. ఆయన బర్త్డే అంటే తిరుపతిలో పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోవాలి. కానీ కాళహస్తిలో అంటే అంత హడావుడంటే అర్థమైంది. అన్ని దగ్గర పెట్టినారు, అన్ని మండలాల్లో పెట్టి చేసినారు. సో దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోవాలా. ఒకడు పక్కన ఆదిములు అడ్డంగా ఉండే ఆయన తీసుకొచ్చి పైన పడేశారు. అడ్డం అంతా క్లియర్ అయిపోయి రూట్ క్లియర్ అయింది. ల్యాండ్లు గిన్ని చేసింది మీరే కక్కేసారు బయటికి. ఇంత క్యాండిడేట్స్ ఒకరో ఇద్దరు కాదు. ఈరోజు ఆదిమూలం గారు బయట వచ్చి మాట్లాడారు కాబట్టి రేపటి నుంచి 10 మంది బయటేస్తారు. మాకు అర్థం కాదు. దళితులను అందరూ తీసేస్తున్నారు. ఆ పక్కన మన గూడూరులో వరప్రసాద్ గారు ఆయన్ని దొంగలు పెట్టి ముద్రేసా. నువ్వు నీకు దళితులు అంటే ఇష్టం లేదు, తీసి పక్కన పడేయాలా. ఓన్లీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి కనుసంధానంలో నడిచే వ్యక్తులే కావాలి మీకు. ఎవరన్నా నీతిగా నిజాయితీ పనిచేసి ఉంటే వాళ్ళు తీసేస్తారు. ఈరోజు అనిల్ యాదవ్ కన్నా నీకు నీతివంతుడు నీ పార్టీ పనిచేసేది ఉన్నాడే. బుల్లెట్ లాగా ఉన్నాను, పెలెట్ లాగా తిరిగానని చెప్పి తిరిగాడు. ఏమయ్యాడు? వాడేసిన బుల్లెట్కి మిగిలిపోయిన కాగితంలాగా మిగిలిపోయాడు. ఈయన తీసుకుపోయి ఎక్కడెక్కడో ఎంపీకి వేసినాడట, నరసరావుపేటకి. సరే ఏడన్నా వేసుకొని ఇబ్బందిలే. ఇంకొక ఎర్రచందనం డాన్ ఎవరా చిత్తూరుకి ఎమ్మెల్యేకి ఇచ్చినారు, విజయానంద రెడ్డి గారు. అంటే చిత్తూరు జిల్లాలో ఒక డాన్కి ఇచ్చి గెలిపించుకుంటే, ఎర్రచందనంలో ఒక డాన్కి ఇచ్చి గెలిపించుకుంటే రేపొద్దున జిల్లాలో ఇంకా బిజినెస్ ఈజీ అయిపోతుంది కదా. పక్కనే రామచంద్ర రెడ్డి గారు ఉండే, ఆ పక్కన ఈయనుండే విజయానంద రెడ్డి ఉండే, ఆ కింద ఇంకో రెడ్డి ఉండే, ఆ మధ్యలో ఇంకో రెడ్డి ఉండే. ఈ 5 మంది రెడ్డి చేస్తే మనకు ఇటుపక్క ఒక టోల్ గేట్ దాటించడానికి మధుసూదన్ రెడ్డి ఉండే. ఒకడు పక్కన ఆదిములు అడ్డంగా ఉండే, ఆయన తీసుకొచ్చి పైన పడేశారు. అడ్డం అంతా క్లియర్ అయితే రూట్ క్లియర్ అయింది. ఎర్రచందనం పోవడానికి రూట్ క్లియర్ అయ్యేసరికి టికెట్లు అంతా మార్చుకుంటా ఉన్నారు వీళ్ళు. ఇది కరెక్టా కాదని అడుగుతున్నా ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతున్నా. ఎర్రచందనం పోయే రూట్ అంతా కూడా నీట్ గా మార్చుకుంటా, అన్ని టికెట్లు మార్చుకుంటే ఎవడైతే ఆపుతున్నాడో నువ్వు వ్యతిరేకంగా చేసుకొని తీసుకొచ్చి వాళ్ళతో నేర్చుకోవాలని చెప్పి చేసేటట్టే ఉంది. ఇది క్లియర్ కట్ కనిపిస్తా ఉంది. ఇది కాదంటే చెప్పండి ఎందుకు మార్చారో అతన్ని.